నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. మన దగ్గర నరాల ప్రాబ్లం తోటి చాలామంది వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య ఏమని కంప్లైంట్ చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండే, సార్ నేను నడిచేటప్పుడు నాకు కాళ్ళల్లో ఇట్లా జుమ్ము 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 అవుతుంది, కూర్చున్నప్పుడు స్పర్శ ఉండలేదు, పడుకున్నప్పుడు కాళ్ళు లాగుతున్నాయి పైన నుంచి కింద వరకు. అన్నీ మనం రిపోర్ట్లు చూసినాం, టెస్టులు చూసినాం. దాంతో ఏమర్థమైందంటే ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ షుగర్ వ్యాధి వల్ల మనకేమనిపిస్తుంది, అరే షుగర్ వ్యాధి ఉంది కదా, ఏమవుతుంది, ఏం కాదు అని అనిపిస్తుంది కదా. కానీ లేదు, షుగర్ వ్యాధి ఉండడం వల్ల ఏవైతే నరాలు ఉంటాయి కదా అది చచ్చుబడిపోతాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే బాడీలో షుగర్ వ్యాధి పెరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో కూడా షుగర్ వాల్యూ పెరుగుతుంది. దాంతో నరాలకి ఏదైతే బ్లడ్ పోతుంది అది కూడా ఎక్కువ షుగర్ తీసుకొని పోతుంది. ఇప్పుడు ఎక్కువ షుగర్ తీసుకుపోవడం వల్ల ఏమవుతుంది, నరాలు చచ్చుబడిపోతాయి. ఇవి చచ్చుబడిపోయినా సరే ఇప్పుడు స్పర్శ ఉండలేదు, పేషెంట్కి నడవనికి వస్తలేదు, నడుస్తేమో చెప్పులు జారిపోతున్నాయి. ఆల్ ద వే ఫ్రమ్ కాగజ్ నగర్ వచ్చిండ్రు పేషెంట్. వచ్చి సార్ లేని మందు లేదు, నేను వాడలేని మందు లేదు, అన్ని మందులు వాడినా, ఇప్పుడు హోమియోపతి దిక్కు మీకు చూసి వచ్చిన, నేను యూట్యూబ్లో మీ వీడియో చూసి వచ్చిన అనేసి అన్నారు. వచ్చి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. పేషెంట్కి షుగర్ వ్యాధి వల్ల పెరిఫరల్ న్యూరోపతి వచ్చింది. దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అనేసి అంటారు. మళ్ళీ దాని తర్వాత తొడ భాగంలో నొప్పి అవుతుంది కదా, మొత్తం లాగుతున్నాయి కదా, దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఓన్లీ కాళ్ళ వరకు ఆగలేదు సిమ్టమ్స్, అరిచేతుల్లో కూడా తిమ్మిర్లు ఉన్నాయి, ఇవన్నీ భాగాల్లో తిమ్మిర్లు ఉన్నాయి. మళ్ళా పడుకున్నప్పుడు చక్కర్లాగా వస్తుంది. అయితే ఇవన్నిటికీ కలిపేసి మనం మందులు ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్కి మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. 4 monthsలో సిమ్టమ్స్ అన్నీ మాయమైపోయినాయి. సార్ నేను ఇంకా మందులు ఆపేస్తా, ఇంకా అవసరం లేదు, మీకు మొత్తం షుగర్ వ్యాధి తగ్గినప్పుడు వరకు వాడమని చెప్పినాము. ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇంగ్లీష్ మందులు బంద్ చేసినాము, హోమియోపతి మందులు నడుస్తున్నాయి. దేవుని దయ మంచిగా ఉంటే ఇంకా కొన్ని రోజుల్లో హోమియోపతి మందులు కూడా బంద్ చేస్తాం. ఇప్పుడు నరాలకు ఎట్లా గట్టిగా చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇయర్లీ ఒకసారి మీది షుగర్ చెకప్ చేయించుకోండి. మీకు బై ఛాన్స్ షుగర్ ఉందని తెలిసి మీరు మందులు వాడుతున్నారంటే ఎవ్రీ 3 monthsకి మీరు చెకప్ చేయించుకుంటూ ఉండండి. 3 monthsకి కుదరకపోతే 4 months కన్నా ట్రై చేయండి. 4 monthsకి కూడా మీకు టైం ఉండలేదు ఒక శాంపిల్ ఇవ్వడానికి అంటే 6 నెలలకి మాత్రం ఖచ్చితంగా మీరు చెకప్ చేసుకోవాలి. వెయిట్ పెరగకుండా చూసుకోండి. అడ్డం దొడ్డం ఏది పడితే ఆ చిరుదండీలు తినకండి. ఇవి కాకుండా మంచిగా నిద్రపోండి. అండ్ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల నరాలు దెబ్బ పడుతున్నాయంటే మీరేం చేయాలంటే, మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలు 2 పెద్దవి ఉంటాయి, అవి కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోండి. కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. దాని గుజ్జు ఉంటుంది కదా, మొత్తం తీసి ఏదైతే హార్డ్ మెటీరియల్ ఉంటుంది అది పడేసేయండి. ఇప్పుడు ఆ వాటర్లో ఏ దాంట్లో అయితే బాయిల్ చేసిండ్రు కదా అది ఇది కలుపుకోండి. కొంచెం మిరియాల పౌడర్ వేయండి. ఇవి వేసి మీరు రెగ్యులర్గా తీసుకుంటే నరాల బలహీనత, చచ్చుబడిపోయిన నరాలు, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి వల్ల ఎఫెక్ట్ అయినాయి తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, ఇవన్నిట్లో మీకు కొద్దిగా మార్పు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.